నమస్తే, నేను మీ నంగి దేవేందర్ రెడ్డి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇప్పుడు ఎందుకు ఈ పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? ఈ గీతాన్ని వినగానే మనందరికీ గుర్తొచ్చే పేరు ప్రజాకవి, వాగ్గేయకారులైనటువంటి డాక్టర్ అందశ్రీ గారు. తనకు అక్షర జ్ఞానం లేకపోయినా వారి వాక్కుని వాంగ్మయంగా పలికించి మాయమైపోతున్న మంచితనాన్ని తట్టిలేపిన వాగ్గేయకారుడు. పశువుల కాపరిగా ఉన్న అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఈరోజు తెలంగాణ గేయమై పల్లవిస్తున్నారంటే ఆ పాట కేవలం ఆయన కలం నుండి కాదు, ఆయన మనసు నుండి జాలువారింది అని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో నిప్పు కణికలా ఎగిసింది ఆ గేయం. అందశ్రీ గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాలంటే వారు జూలై 18వ తేదీ 1961 సంవత్సరంలో వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. వారు ఊహ తెలియని వయస్సులోనే తల్లిదండ్రులకు దూరమయ్యారు. అక్షరాలు నేర్చుకోలేదు. చిన్నతనంలోనే గ్రామ సమీపంలో ఉండే మల్లారెడ్డి అనే గురువుగారి దగ్గర మౌఖిక పాఠాలు, పద్యాలు నేర్చుకున్నారు. రామాయణ, భారత, భాగవతాలు కూడా ఎల్లారెడ్డి గారి ద్వారానే నేర్చుకున్నారని వారు సగర్వంగా చెప్తుంటారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ గారు అందశ్రీ పాడుతున్న పాటలను విని చేరదీశారట. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటల ప్రసిద్ధం. ఎన్నో విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందశ్రీ గారు రాసిన పాటలు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అలాగే 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారాన్ని అందుకున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను కూడా పొందారు వారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఇంత గొప్ప వ్యక్తిని మనం సగర్వంగా సన్మానించుకోవడానికి మనం ఆహ్వానించాం. ఎక్కడికో కాదు, ఎంతోమంది గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ ప్రవాసీలు, గల్ఫ్ వ్యాపారస్తులు మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్ళి ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ స్పెషల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అయినటువంటి దుబాయ్లో చాలామంది పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో మహానుభావులు అసులు బాశారు. వారు పోరాడిన తీరు మర్చిపోలేనిది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన చారిత్రాత్మక సందర్భంగా తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా తెలంగాణ దశాబ్ది సంబరాలను స్పార్క్ ఈవెంట్స్ కంపెనీ అంగరంగ వైభవంగా దుబాయ్లో తెలంగాణ ప్రముఖుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనకందరికీ అందించిన ప్రజాకవి, ప్రకృతి కవి, వాగ్గేయకారులైన డాక్టర్ అందశ్రీ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కావున మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మరియు గల్ఫ్ దేశాలలో ఎవరున్నా కవులు, కళాకారులంటే గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి నేను వస్తున్నాను, మీరు రండి. మనం అందరం కలిసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేద్దాం. ఈ కార్యక్రమం 9వ తారీఖు జూన్ సాయంత్రం 5 గంటలకు స్పోర్ట్స్ హాల్ ఎత్సలాత్ అకాడమీ దుబాయ్లో జరగబోతుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా కింద పొందుపరచడం జరుగుతుంది. మీ కాంటాక్ట్ నెంబర్స్లో కాల్ చేసి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి. జై తెలంగాణ, జై హింద్, జై భారత్.